నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఆదివారం యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న రామచంద్రపురం పట్టణానికి చెందిన 20 నెలల పాప బిడ్డ కొంచెం కూతగనమని కొనియాడుతున్న పలువురు స్థానికులు ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాపు సంఘ నాయకులు ఫైర్ మెగాస్టార్ చిరంజీవి జోలికి వచ్చిన వారి తాట తీస్తామంటూ హెచ్చరిక ఎంజనం పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రముఖ వైద్యులు దుడ్డు సత్యనారాయణమూర్తి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడిన పలువురు వక్తలు సావిత్రినగర్ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీ భాగవతి శ్రీ హరిశర్మ ఆధ్వర్యంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం బాలత్రిపురసుందరి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాయప్రోలు కామేశ్వర శర్మ పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొంతకాలం తిండికి దూరంగా ఉంది వారికి ఇష్టమైనటువంటివన్నీ వదులుకొని అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఉపాసన అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అంటే అమ్మవారి అనుగ్రహం వారు పూర్తిగా పొందడం. అలా పొందాలనుకునే వారు ముందుగా చేయవలసింది ఏమిటి అంటే ఆరాధన కోసం ముందుగా ఆరాధించాలి. కానీ చెప్పాలంటే ఒక మంత్రం తీసుకుంటూ ఉంటారు. గురువుల దగ్గర ఒక మంత్రం ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవిస్తూ సాధన చేస్తే ఆ మంత్రం యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనులను ఆదివారం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి కావాలని సూచనలు ఇచ్చారు. భక్తుల సౌకర్యాలు సదుపాయాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి పనులు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండం సూర్యప్రకాష్ ఆలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. యానాం మెట్టకూరు గణపతి నగర్లో దారుణంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్ సమస్యను చక్కదిద్దాలని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ 1 సంవత్సరం క్రితం శంకుస్థాపన చేసి వర్క్స్లో వర్క్ ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగిందని, అయినా స్థానిక ప్రజాప్రతినిధి ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్న ప్రజలను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, అక్కడ చుట్టూ ఇల్లు ఉన్నప్పటికీ రోడ్లు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో మేల్లం చిన్న, తిరుకోటి ఆదిమూర్తి, సింహాద్రి, హర్ష నాగవర్ధను, బన్నీ, యానాం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. యానం ప్రజలకి అలాగే పీడబ్ల్యూడి మున్సిపాలిటీ సంస్థకి అడ్మినిస్ట్రేటర్ కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన మినీ సింగపూర్ లేదంటే కేంద్రపాలిట ప్రాంతం అయినటువంటి మన యానం నుంచి మనం ఈ పరిస్థితులను ఎదురు చూస్తున్నాం. మనం చూసినట్లయితే అటు ఇటు ఇల్లులుండి మరి జనాలు ఎలా నడుచుకుని వెళ్తారు, ఎలా స్కూల్ పిల్లలు వెళ్తారు, కాలేజీ పిల్లలు వెళ్ళే పరిస్థితి ఏంటి, అలాగే మీరు అటు సైడ్ చూసినట్లయితే మరి శంకుస్థాపన చేసామని చెప్పి మరి ఇప్పటి వరకు కూడా మినిమం రోడ్డు వేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ అక్కడ ఇల్లు లేకపోయినా సరే మరి ఆయన ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంటున్నాడేమో తప్ప మరి ప్రజలు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే మరి ప్రజలు నమ్మి అతనికి ఓటేసి ఒక ప్రజాప్రతినిధి సీట్ ఇచ్చి అతను అసెంబ్లీకి పంపించిన ప్రజల కోసం పట్టించుకోవాల్సిన బాధ్యత అతనికి ఉందా లేదా? నిజంగా ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంటున్నప్పుడు ఎవరికి ఇబ్బంది పడుతుంది? దీనివల్ల వచ్చే దోమలు గాని లేదా డెంగ్యూ ఫీవర్లు గాని, దీనివల్ల వచ్చే ఇబ్బందులు గాని మీకు అక్కడ ఉన్న క్రిములు ఖచ్చితంగా పాకుంటే ఇంట్లో గోడ మీద నుంచి ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటది. మరి ఇదే పరిస్థితి ఒక ఏఈ ఇంటి దగ్గర, ఒక జేఈ ఇంటి దగ్గర, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి ఇంటి దగ్గర ఉంటే ఎలాగ వదిలేస్తారా? మరి ఈ రోజు చూసినట్లయితే ఇక్కడున్న ప్రజలు ఇంటి పన్ను కట్టట్లేదా, వాటర్ పన్ను కట్టట్లేదా, జిఎస్టీలు కట్టట్లేదా, లేదంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టట్లేదా? ప్రతి దాని మీద మీరు ఎవరో కనకదుర్గ కాన్సెన్సీ వాడు 180 కోట్లు దోసేసుకుంటే ఆ దోసుకున్న ధనాన్ని ప్రతి ఇంటి మీద వేసి మీరు రుద్ది వాళ్ళ మీద తీసుకుంటున్నారా లేదా? అలాగే యానంలో ఒక భాగమైనటువంటి ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళు కూడా భాగస్వాములు అయినప్పుడు యానంలో ఎవరెవరైతే ఏ విధంగా పన్నులు కడుతున్నారో ఆ విధంగా పన్నులు, ఆ విధంగానే జిఎస్టీ కడుతున్నప్పుడు వీళ్ళ మీద ఎందుకు ఇంత చిన్న చూపు? మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నప్పుడు అడగాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఉంది. దాన్ని మళ్ళీ సరిదిద్దాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, పీడబ్ల్యూడీకైనా మున్సిపాలిటీకైనా ఎవరికైనా సరే ఉంది. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యత వహిస్తున్నారు? మరి రేపు పొద్దున్న ఓటు కోసం వచ్చిన నాయకులు ఓటు కోసం 5 సంవత్సరాల కోసం వస్తారు తప్ప మరి ప్రజల పట్ల వాళ్ళు పడే ఇబ్బందులు మరి మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని సూటిగా కోచనిస్తున్నాను. అయ్యన్ననగర్ రాధాకృష్ణ కాలనీలోని స్వధర్మ ప్రచార కేంద్రం వేద పాఠశాలలో 7వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పాఠశాల ప్రతినిధి మల్లాడి వసంతరావు ఆధ్వర్యంలో కుమారి పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
संबुंडि वल्लभ डिंडाजारुडजंबुजाक्षगहनो यस्मिन् रघुः डिम्भंकुम्बडिकुम्बकुम्बगहनो ढीकारमो ढिंढिमो ढोलाढुण्डुडुण्डुकाण्डनलय कुर्वन्तु वा मङ्गलम् सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यानः सावधान स्वस्ति ओम स्वस्ति श्रीकल्पत्रमकामकवीचन्तानज्जरगजाधि विस्तारकस्य देवासन प्रस्तारकस्य विवदग्रहगुमगुमायमान अप्रङ्कसकल्लाल वेलितस्य मञ्जलमञ्जरी कृतवेनवमञ्जली लालितस्य गङ्गादि महातरङ्गनी सङ्गमसमुद्भूत मङ्गलभृङ्गी शृङ्गारस्य सकलगुणाधारस्य पयप्पारावारस्य मध्यप्रदेशे आरनिहार पटीर कर्पूर प्रबद्धगद्धगायमान धवलद्वीपे संतान संततोद्यान पर्वते संतता संबुंडि वल्लभ डिंडाजारुडजंबुजाक्षगहनो यस्मिन् रघुः डिम्भंकुम्बडिकुम्बकुम्बगहनो ढीकारमो ढिंढिमो ढोलाढुण्डुडुण्डुकाण्डनलय कुर्वन्तु वा मङ्गलम् सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यानः सावधान स्वस्ति ओम स्वस्ति श्रीकल्पत्रमकामकवीचन्तानज्जरगजाधि विस्तारकस्य देवासन प्रस्तारकस्य विवदग्रहगुमगुमायमान अप्रङ्कसकल्लाल वेलितस्य मञ्जलमञ्जरी कृतवेनवमञ्जली लालितस्य गङ्गादि महातरङ्गनी सङ्गमसमुद्भूत मङ्गलभृङ्गी शृङ्गारस्य
सकलगुणाधारस्य पयःपारावारस्य मध्यप्रदेशे आरनिहारपटीरकर्पूरप्रबद्धगद्धगायमानद्धवलद्वीपे सन्तानसन्ततोद्यानपरिवृते सन्तता क्षीरमधुकृतगुणोर्चन मरीचि चीला कैलालवंग कर्पूर कस्तूरि कागर श्रीगंध मुक्ताहार कनकमणि विक्रम शुक्ल कौशेयकादि सुभद्रव्याणि शोभनकराणि भवेयुः संवत्सरायण ऋतुमास पक्ष तिथिवार नक्षत्र योग करणलोरात्रयकान नवांस द्वादशांसां त्रिंसां सात्रिंशदंशकाः निरन्तरमनुकूलाः शुभे शोभने ग्रहाः शुभनक्षत्रा शुभ एकादशस्थान फलदा वरदा सुमुहूर्तोर्भवन्तो ब्रवन्तु శ్రీ వెంకటేశ్వర వారి పరిపూర్ణ భక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. యజమాని కాకుండా చేయించారు. స్వామివారి యొక్క కార్యక్రమంలో భాగముగా ఈ మంచి మనస్సు కలిగేటువంటి భర్త, మంచి మనస్సు కలిగేటువంటి భార్య లభించాలి సమాజంలో ఉండేటువంటి మన పిల్లలకి అని కళ్యాణ మహోత్సవంలో వెంకటేశ్వర వారిని మహారాష్ట్రమైనటువంటి పఠిస్తారు. ఆ పఠించిన తర్వాత మనం కళ్యాణం ప్రారంభమైపోయింది. ఒక ఆఖరి ఘట్టంలోకి వచ్చాం. ఇప్పుడు సుముహూర్తే లగ్నాష్టకాన్ శూన్యకాం పఠేతు వాచమ్యార్గేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ కేశవాయ మహానారాయణాయ నమః మాధవాయ నమః గోవింద విష్ణుమహితమావేధాభిషేకీశ అత్యాధాగోదాగండేవాప్రతిమోదోషోపభోక్త్యాః ఆసంవాత్మనాగోవిష్ణాయస్యపూర్వోక్త్యావర్ణశేషిస్తాయ నమఃస్యాత్ గోత్రానాం ధర్మాణాం నామధేయానాం ధర్మక్షేమీయవాయోగ్యం ఐశ్వర్యావృత్యర్థంవాంశకాం మోక్షాత్ చతుర్విధానశ్రీ వెంకటేశ్వర స్వామి దేవతావృత్యాం ఈ వెంకటేశ్వర ప్రీత్యర్థం సార్వకామిక. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. శ్రీ దుర్గాదేవి అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోనబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ కనకాల సూరిబాబు, సెక్రటరీ పొలిశెట్టి రామకృష్ణ, ట్రెజరీ కనకాల సత్యబాబు, జాయింట్ సెక్రటరీ మల్లిపూడి గోవిందు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఎంజరం పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రముఖ వైద్యులు దుడ్డు సత్యనారాయణమూర్తి చేసిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఎంజరం కళ్యాణ మండపంలో కాకరపర్తి వెంకట్రావు అధ్యక్షతన వైద్యులు దుడ్డు సత్యనారాయణమూర్తి సంతాప సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓలేటి రమణమూర్తి మాట్లాడుతూ వైద్యులు సత్యనారాయణమూర్తి సుమారు 50 ఏళ్ల పాటు విశేష వైద్య సేవలు అందించారని కొనియాడారు. దాట్ల దేవదానం రాజు మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం ఎటువంటి వైద్య సదుపాయాలు లేని సమయంలో ఆయన ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ చదివి తన గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేశారన్నారు. గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించిన మహామనిషి సత్యనారాయణమూర్తి అన్నారు. వేగేశ్న భాస్కర్ రాజు, ద్విభాష్యం నాగేష్ బాబు, ఎన్ విశ్వనాథం, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, తాతపూడి ప్రసాదరావు, ఆకెళ్ల నాగేశ్వరరావు, సిఎస్ఆర్ కృష్ణమూర్తి, మధునాపంతుల చంటి, కాకరపర్తి సుబ్రహ్మణ్యం, పాలంకి సుబ్బరాయ శాస్త్రి, చేదూరి అరవింద్ తదితరులు దుడ్డు సేవలను కొనియాడారు. జ్యోతి ప్రజలను చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత రాష్ట్ర దేవరాజు గారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి విభాషణ నగేష్ బాబు గారిని వేదికకి రావాల్సిందిగా కాకుండా ఉండడం కోసమని నేను చెప్తాను మీకు. ఆయనలో ఎప్పుడైనా సరే వారి యొక్క మంచి గుణాలు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు గుడ్డువారు గమనించప్పుడు వైద్యం అనేటువంటిది వారికి ఉచితంగా చేసేటువంటి వైద్యం. దాన్నే మన డాక్టర్ గారు కంటిన్యూ చేస్తూ నువ్వు ఏమి ఇచ్చావు ఇవ్వలేదు అనేటువంటిది ఎప్పుడు చూడలేదు. ఎవరైనా పక్కకు వాడు ఇస్తే అక్కడ ఒక డెస్క్ మీద ఏదో పత్రం దాని లోపలే పెట్టుకోవడం జరుగుతుంది బాగా. అంతేగా డబ్బు విషయంగా ఆయన ఎప్పుడు చూడలేదు. ప్రాణాభిమానం అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా సరే నేను వచ్చేస్తున్నానండి ఎవరినో తీసుకుని రావడం. ఈ మధ్య ఉన్నప్పుడు బాగాలేకుండా కూడా నేను రమణమూర్తికి వెళ్ళాల్సింది తగ్గదు అనేటువంటి స్థితిలో ఎవరినో తీసుకుని వచ్చి వైద్యులు చూసినారు. అటువంటి వ్యక్తి నేను ఎలా మార్చుకోగలను సమయంగా మాట్లాడు
హాస్పిటల్లో హాస్పిటల్ ముందుగా ఫోన్ చేశారు. అప్పుడు హాస్పిటల్లో సమస్యను ఫోన్ చేశారు. అప్పుడు మనం ఆయన మామూలుగా ఆయన హాస్పిటల్ దగ్గర లేకపోయినా కూడా బై ఫోన్లో ట్రీట్మెంట్ చేసేవాడు. ఆయన చెప్పిన స్పెల్లింగ్ ఎప్పుడైనా మాకు చదువు తక్కువ ఆ స్పెల్లింగ్ మాకు తెలియకపోతే రెడ్డి గారి కొట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేసేవారు. రెడ్డి గారి కొట్టు దగ్గరికి వెళ్ళే లోపల ఆయనే ఫోన్ చేసేసేవారు. నాగేశ్వరరావు వస్తారు చాలా మందులు. అంటే ఒక పేషెంట్పై ఆయనకున్న కమిట్మెంట్కి ఇది నిదర్శనం. అందుకే ఆయన అంటే మన గ్రామానికి ఒక ధైర్యం. ఈవేళ మనం ఆ ధైర్యాన్ని కోల్పోయాం. ఆయన ఎంత బెస్ట్ డాక్టర్ అంటే ఆయన కష్టం అని చెప్పిన తర్వాత బతికిన వాళ్ళని చూడలేదు. ఆయన ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత ప్రమాదం జరిగిన వాళ్ళు లేదు. అంటే ఆయన డయాగ్నోసిస్ అంత గొప్పగా ఉండేది. ఆయన ఓన్లీ బెస్ట్ డాక్టరే కాదు, స్మార్ట్ డాక్టర్ కూడా. ఆయన 75 ఏళ్ళ వయసు వచ్చేదాకా కూడా ఇన్సర్ట్ చేసుకుని మెల్లో ఒక సెటస్కోప్ వేసుకుని ఆయన వైద్యం చేస్తుంటే ఆయన చూస్తే ఆయన మందులు వేసుకోకుందే మాకు రోగం తగ్గిపోయింది. అది ఈ గ్రామానికి ఆయన ఆ రోజుల్లో మరి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆయన అభివృద్ధి చేసి చాలా ఊళ్ళో ఉంటారు. నిజానికి ఆ సందర్భంగా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఎక్కడైనా మంచి గవర్నమెంట్ వైద్యులుగా కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే తన ఊరు తీసుకునేటువంటి జనం మధ్య ఎక్కడ వైద్య సదుపాయాలు చేయాలనేటువంటి ఒక ఆదాశంతో ఈ 1989లో కొత్త భవనంలో వారు గ్రూప్లో భావించినటువంటి సూర్యప్రకాశరావు గారు, డాక్టర్ సూర్యప్రకాశరావు గారు అప్పట్లో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా ఉండేవారు. అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణంలోనే వారి తమ్ముడు ఆయన దుడ్డు రూపంలో గారు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు. అదేవిధంగా ఏదైనా హాస్పిటల్లో ఆపరేషన్ అయినా ఆయనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబానికి తోడు నీడగా అన్ని అనుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు రూపండి గారు. సత్యం గారు, డాక్టర్ సత్యం గారికి ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసి తగిన చికిత్సను అందించే శాస్త్రజ్ఞుడిగా మా గ్రామంలో పేరు. ఆత్మీయమైన పలకరింపు, స్నేహశీలత ఆయన సాధిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లో కూడా ఆసక్తి కలిగారు. త్వరగా మంచి కూడా వారి నిస్వార్థ సేవకు మా గ్రామంలో మొదటి రోజుల్లో దేవుడిగా ఆరాధించడమే వారి నిదర్శనం. మీరు చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి, ఆంధ్ర లేదు. ఆ ఊరు కూడా ఎవరో కూడా డబ్బులు సంపాదించారు. శాస్త్రం ఏం చెప్తుందంటే డాక్టర్ కానీ, జ్యోతిష్యుడు కానీ, న్యాయశాస్త్రం చదువుకున్న వాళ్ళు కానీ నిజం చెప్తే వాళ్ళు డబ్బులు సాధించారు. ఎవరైనా తన దగ్గరికి వస్తే ఈ పని అయిపోతుందంటేనే ఆయన దగ్గరికి వెళ్తారు. అవదు అంటే ఆయన దగ్గరికి ఎవరు. అలాగే నిజానికి ఎవరు మాట్లాడతారు అక్కడ బ్యానర్గా పెట్టినటువంటి సాహిత్యం ఇంకా యథార్థం ఇంకా సత్యం అదంతా కనిపిస్తే సరిపోయింది. సత్యం గారు దానికి విరాట్ రూపాలుగా ఆయన ఆ స్క్రిప్ట్ అవకాశం
తిరుగుతుందిగా వాళ్ళని కోరుకుంటున్నాను. ఉన్నట్లే ఆ కలిసి నరులను నామ చేర్చు ప్రియ ఉన్నట్లే ఉండి ఆ దళితే నరులను నామ చేర్చు ప్రియ పోతున్నట్లే ఉండి నామం వయసు పుచ్చి మోసం తెచ్చు. జీవితం ఒక పడవ ప్రయాణంగా జరుగుతుంటే పడవలో మన ఎఫర్ట్ ఏమన్నా కాసేపటికి ఆపరేటింగ్ చేయకపోతాం. మధ్యలో దిగిపోవడం ఉండదు. అంటే మధ్యలో దిగిపోయామంటే అక్కడితో మనకి అవసరం ఒకటి వచ్చేస్తున్నాం. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం సప్తతి మహోత్సవం అత్యద్భుతంగా మన పిల్లలు జరిపారు. మీ అందరూ కూడా ప్రసంగించారు. సత్యంగారు ప్రస్తుత ప్రఖ్యాత వారి ఆయుధాలను ఉన్నట్టుంటే వారు ఖచ్చితంగా బతికేస్తారు. అప్పుడే హాస్పిటల్కి వస్తారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. సంపద అనేటువంటి నిర్వచనానికి మా అన్నగారి యొక్క నిదర్శనం. ఎందుకు చెప్పినట్టే సంపద అంటే అందరూ డబ్బు అని అనుకుంటారు. సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, సంపద అంటే ఇన్ని ఉన్నాయి. ఎందుకు చెప్పారంటే మా అన్నయ్య గారి పిల్లల్ని ఎంఎస్సి చదివించడానికి మెడ్రాస్లో జాయిన్ చేశారు. ఏమాత్రం మనసుకీకారం కాలేదు. సత్యనారాయణని ఆత్మీయంగా పెంచుకునే ఆ వ్యక్తికి సంస్కార సభ్యులు నేర్పించింది. అంటే సత్యనారాయణ అర్థాన్ని ఈ క్షణాంతరం ఇంకా అంగీకరించలేకపోతున్నాను. కానీ మనసులో పెట్టినటువంటి బాధ 10 మందితో పంచుకుంటే అద్భుతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి దాని సౌఖ్యాన్ని సోదరులతో వస్తే వచ్చారు. ప్రతి సెకండ్లో కూడా ప్రపంచంలో ఏదో ఒక మరణం సంభవిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితులు, ఐపోలవరం మండలం గుత్తినదీవి గ్రామం సాయిరాం విద్యానికేతన్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుత్తినదీవి ఉపమండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు. అనంతరం దుర్గాదేవి, భారతమాత, మాధవ్, సదాశివరావు, గోల్హాల్కర్, గురూజీ, డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గే వారి చిత్రపటాలకు పూలమాలలర్పించి పూజలు చేశారు. రాజమండ్రి నుంచి ప్రాంత ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ ముఖ్య వక్తగా హాజరై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఖండ సంఘ చాలక్ పెనువత్స గోపాలకృష్ణరాజు, సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్, నరహరిశెట్టి రాంబాబు, మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, రెల్లు గంగాధరం, అల్లూరి శ్రీనురాజు, గుత్తినదీవి ఉపమండల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అల్లూరి వెంకట రామకృష్ణరాజు, చోడిశెట్టి రమేష్, మల్లాడి శ్రీను, యానం, గుత్తినదీవి, జీవేంవరం, ఎదుర్లంక, జీ మూలపాలెం గ్రామాల ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. హృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం. పూర్తి చేసుకున్న సందర్భంగా గుత్తినదీవి ఉపమండలంలో ఈరోజు సాయిరాం విద్యానికేతన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ దుర్గాదేవి మున్రాజు గారికి, అలాగే ముమ్మిడివరం ఖండ సంచాలకులు పెనుమత్స గోపాలకృష్ణరాజు గారికి, మనకు ఇప్పుడే సుదీర్ఘమైన ఆర్ఎస్ఎస్ భావాలని మనందరికీ నింపిన ఓలేటి సత్యనారాయణ గారికి, అలాగే దొలకోటి కామేశ్వరరావు గారికి, అలాగే మా మిత్రుడు
తలాజీ శ్రీనివాస్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకి, మహిళలకి అందరికీ, స్వయం సేవకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా, ఆర్ఎస్ఎస్ అంటే శక్తివంతమైన సమాజాన్ని నిర్మించే యజ్ఞం అని. 1925 సంవత్సరంలో విజయదశమి రోజున పూణే నగరంలో డాక్టర్ కేశవ బాలరాం హెగ్డే వారు స్థాపించారు. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం దేశభక్తిని నింపడం, సమాజాన్ని ఏకతాటి మీద తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం. ఆ రోజుల్లో మరి 1925 అంటే మనకి బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది. బ్రిటిష్ వారి మరి బానిస సంఖ్యలను నలిగిపోతున్నప్పుడు శక్తివంతమైన మోకలు ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి భూభాగాన్ని కైవసం చేసుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి భారత జాతిని బానిసల జాతిగా మార్చాలని, ఇక్కడ ఉండే మానవ వనరుల్ని తమకి అనుకూలంగా మలుచుకోవాలి అని ఎన్ని ప్రయత్నాలు చేశాయో మన చరిత్ర మనకి చెబుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జాతి కూడా ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిని ఎదుర్కోలేదు. ఇది మనం గమనించాలి. 3000 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత కూడా ఒక మహాభారత కాలం నాటి, రామాయణ కాలం నాటి సంస్కృతిని నిలబెట్టుకుని మేము ఇంకా హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి ఏకైక జాతి ప్రపంచంలో ఏదైనా ఉన్నది అని అంటే అది భారత జాతి మాత్రమే, హిందూ జాతి మాత్రమే. కాబట్టి ఇలాంటి జాతిని ఇంకా శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి, మరింత వన్నె తెచ్చేలా నిలబెట్టుకోవడానికి తగినటువంటి స్థాయిలో తగినటువంటి మంచి విలువలతో, సామాజిక విలువలతో, ధార్మిక విలువలతో ఈ సమాజం విరసిల్లేలాగా చూడాలి అన్నట్టయితే ఎంతటి పరిశ్రమ అవసరమవుతుందో, ఎంతమంది యొక్క త్యాగం అవసరమవుతుందో, ఎంతమంది తమ యొక్క జీవితాన్ని మలుచుకుని సమాజం ముందు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలబడినట్టయితే అప్పుడు మాత్రమే సమాజం తమ కళ్ళ ఎదురుకుండా ఉండేటువంటి ఒక ఉదాహరణను చూసి తాను కూడా విధంగా ఉండాలి. భావ విప్లవ సాహితీ సముద్రుడు జాష్వా అని పలువురు కవులు, కళాకారులు పేర్కొన్నారు. ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 నుండి 28 వరకు ఐపోలవరంలో నిర్వహించిన సాహిత్యం సామాజిక న్యాయం అనే అంశంపై సదస్సులు జరిగాయి. పూలే నుండి జాష్వా వరకు అనే కార్యక్రమంగా ఈ సాహితీ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా 28వ తేదీన జాష్వా జయంతితో ముగింపు సభ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకుడు ఆర్ అప్పలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాహితీ రంగంలో జాష్వా దార్శనికుడని, తనదైన ప్రత్యేక శైలి అని, ఆయన సాహితీ సముద్రుడని వక్తలు కొనియాడారు. ఈ 4 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు పంచారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, విత్తనాల వరప్రసాదరావు, ప్రతి సత్యబాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, ఏ వెంకటనారాయణ, ఏ శ్రీనివాస్, డాక్టర్ జె శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆత్మకథలో ఆయన రాసుకున్నారు. వీరయ్యకు, లింగమాంబకు గారాల పుత్రుడై జన్మించి అదే ఇలాగ గజమాలతోటి ఏనుగునెక్కి ఊరేగించారు నన్ను. నేను చాలా దండుని అని చెప్పడం కోసం ఆయన చెప్తారు. ఉదాహరణకి ఇక్కడ 2 విషయాలు నేను తెలియజేస్తాను. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఆయన హరిశ్చంద్ర నాటకం తెలుగులో ఆయన రాశారు. ఈ జాషువా గారు శ్మశానం అనేటువంటిది ఒక కావ్యం రాశారు. శ్మశానం అనేటువంటి కావ్యంలోది ఓ 3
3 పద్యాలు శ్మశాన వాటికలో హరిశ్చంద్రుడి చేత పాడించుకోవడానికి ఈ పద్యాలు తీసుకున్నారు. కారణం ఆదివారం అయినా మీకు ఎన్ని పనులున్నా 9 గంటలకే మీరు అందరూ వచ్చారు. చాలా సంతోషం. కారణం ఏంటంటే గుర్రం జాషువా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారంటే నిజంగా మీ యొక్క భక్తికి మెచ్చుకోవాలి. ఎంచేతంటే మనం అనుకున్న కార్యక్రమం వేరు, ఆ కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం కూడా ఉంది. ఇది హైలైట్ అయింది. గుర్రం జాషువా గారి గురించి మనం చేసే కార్యక్రమం హైలైట్ అయింది. చాలా సంతోషం. ఇది చాలా చోట్ల చేస్తారు. అమలాపురంలో చేస్తారు, తర్వాత కాకినాడలో చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమం చేస్తుంది. మనం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన సీతారామపురంలో భవానీ భక్తులచే పడిపూజ కార్యక్రమం కనుల వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భవానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన సీతారామపురంలో భవానీ భక్తులచే పడిపూజ కార్యక్రమం కనుల వైభవంగా జరిగింది. అనంతరం జరిగిన భవానీ భక్తుల పడిపూజ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. భక్తుల సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో భవానీలకు వడిని ఏర్పాటు చేశారు. తాళరేవు మండలంలో దుర్గాదేవి ఆలయాల వద్ద జరుగుతున్న విజయదశమి దసరా వేడుకల్లో భాగంగా ఆదివారం పలు ఆలయాల వద్ద అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చినబొడ్డు వెంకటేపాలెం, కోరంగి, తాళరేవు, బైపాస్ కాలనీ, సుంకట్టరేవు, చెరువుగట్టు సెంటరు, జామకాయల తూము సెంటర్, చొల్లంగిపేట, జీవేంవరం, గ్రాంటు, పాల కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు ఆయా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బైపాస్ కాలనీలో గ్రామ సర్పంచ్ అరుణ సుహాసినీదేవి, రెడ్డిబాబు కుటుంబ సభ్యులు శ్రీ కాలభైరవ భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. చుక్క
అమ్మలగన్నమ్మకి భవానీ మాతకు అలాగే మరి చక్కటి గీతం పాడదాం. ఒక్కసారి రావాలని స్వామి మరి వెంకటేశ్వర స్వామి మీద చాలా చక్కటి గీతం. ఎందుకంటే మన బైపాస్ కాలనీలో స్వామి కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద మరి ఈరోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో జై గౌమ తల్లి మరి జాతర ఉత్సవాలు ఈ నెల మరి 28వ తారీఖు ఇలా ఆదివారం స్టార్ట్ చేసామమ్మా. మరి ఈ నెల 28 నుంచి ఈ నెల 30వ తారీఖు మంగళవారం నాడు అమ్మలకన్నమ్మ జగన్మాత అయినట్టు అమ్మవారికి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎంతోమంది వేలాది కొద్ది జనం వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమలాపురం నుంచి కాకినాడ, రాజమండ్రి ఎన్నో గ్రామాల నుంచి వచ్చి అమ్మలకన్నమ్మ జగన్మాత అయినట్టు దారిలో గోవమ్మ తల్లి దర్శనానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మలకన్నమ్మ జగన్మాత అయినట్టు ఆ గోవమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి మంగళవారం నాడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై గోవమ్మ తల్లి. అమ్మలకన్న అమ్మ జగన్మాత అమ్మ గోవమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలనేసి ఈరోజు అమ్మవారిని లాదీసడం జరిగింది. ఈరోజు 10 గంటల 20 నిమిషాలకి అమ్మవారిని లాదీసాము. సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి అందరూ గట్రా ఉండాలనేసి అమ్మద చల్లదనం అందరికీ కలగాలనేసి ఇక్కడికి వచ్చిన భక్తులు మంగళవారం పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి అందరూ గట్రా భక్తులు అందరూ వస్తారు. వేలాది మంది ఇలాగ రాజమండ్రి నుంచి ఇలాగ వైజాగ్ నుంచి ఇక్కడి నుంచి గట్రా ఇక్కడ వస్తారు. రాంపాలెం నుంచి గట్రా అక్కడి నుంచి నడిచి వస్తారు. వైజాగ్ నుంచి వచ్చి ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాపు సంఘ నాయకులు ఫైర్ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాపు కళ్యాణ మండపంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో కామినేని మాటలకు స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ బేషరతుగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటూ కాపు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి జోలికి వచ్చిన వారి తాట తీస్తామంటూ హెచ్చరించారు. బాలకృష్ణ తీరు పట్ల ఆవేశం ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆరాధ్య దైవమైన చిరంజీవిని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఏకవచనంతో సంబోధించడం మెగాస్టార్ అభిమానులు కాపుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపట్నం అండి. పట్టణ కాపుసం ప్రెసిడెంట్ అండి. నా పేరు తొగ బ్రహ్మాజీరావు. మన అసెంబ్లీలో నన్నూరు బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవమైన చిరంజీవి గారిని నువ్వుని ఏకవచ్చుతో సంబోధించి ఆయన మా మనోభావాలందరినీ దెబ్బతీసాడండి. ఆయన మేము ఆయన చాలా ఆరాధిస్తామండి. మేమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో 2 రాష్ట్రాలు కూడా ఆరాధిస్తాయని వాళ్ళు మోడీ గారే అభినందిస్తున్నారు. ఆయన అటువంటి వ్యక్తిని బట్టి నేను అనుచిత వ్యక్తం చేసి అక్కడ ఏమీ అవ్వలేదు, చాలా గౌరవించారు ఆయన. ఇవన్నీ తెలియకుండా ఆయన మరి ఏ రకంగా అన్నాడు, మరి ఆయన ఎవరు సైకో తెలుపుతలేదు. మరి దానికోసం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాను చిరంజీవి గారికి. అప్పటి వరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాడవాడ తిరుగుతాం, ప్రతి గ్రామం తిరుగుతూ మా సంఘం అంతని మా ఉన్న 65 గ్రామాలు ఉన్న 65 గ్రామాలు తిరిగి అన్నీ చేస్తాం, పరిశ్రమం చేస్తామండి. మొన్న 25వ తారీఖుని బాలకృష్ణ గారు మా ఆరాధ్యదైవమైన మెగాస్టార్ గారిని విమర్శించడం జరిగింది. ఆ విమర్శన చాలా మా అందరి మనోభావాలు అలాగే 2 రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఆవేదనతో ఆవేశంతో ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ గారు వెంటనే త్వరగా మా మెగాస్టార్ అయినటువంటి మా ఆరాధ్యదైనటువంటి మెగాస్టార్ గారికి చిరంజీవి గారికి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా
సమస్య జటిలం కాకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫండ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మన కరోనా టైంలో కూడా చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన రాజకీయ సినీ జీవితంలో ఆయన పని ఆయన చేసుకుంటూ 10 మంది సాయం చేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆయన గడిపే ఎవరైనా ఒక మాట అన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోడండి. ఆయన స్వభావం మంచి స్వభావం అయింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు బాలకృష్ణ గారు మన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించినాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన పైన ఆయన చేసుకున్నారు, ఎవరిని ఏమనట్లా, ఎవరిని విమర్శించే వ్యక్తి కదా ఆయన మనస్తత్వం అది కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏకవచనంగా మాట్లాడుతూ ఆయన్ని ఇలాగ జగన్ దగ్గరికి వెళ్ళారు, ఆయన మాట్లాడడం ఏం గట్టిగా మాట్లాడలేదు, ఆయన మాట్లాడడం వల్లే ఆ రోజు ఇలా జరగలేదు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఆ స్థాయి చిరంజీవి గారి స్థాయిని మర్చిపోయి గేటు బయట ఎక్కడో కార్లు ఆపితే నడుచుకుంటూ వెళ్ళి ఆయనే కదా ఆయనతో పాటు చాలా మంది పెద్ద హీరోలు ప్రభాస్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఇలా రాజమౌళి చిన్న డైరెక్టర్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన డైరెక్టర్ ఆయన. వీళ్ళందరూ కూడా స్థాయిని మర్చిపోయి ఎక్కడో గేట్ అవతల కార్లు ఆపితే సినీ ఫీల్డ్ బాగుండాలి. అందులో చాలా మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. చాలా ఇప్పుడు సినీ ఫీల్డ్ కార్మికులు అంటే సినిమా థియేటర్ లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు, చాలా మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయనకి నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేస్తే ఆ రోజున వాళ్ళందరి వల్లనే ఆయన సక్సెస్ అయ్యారు. పిట్ట కొంచెం కూతగనం అన్న చందంగా 20 నెలల పాప ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవటం విశేషమని పలువురు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన చొల్లంగి సాన్వి పట్టుమని 20 నెలల వయసు నిండకుండానే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అచీవర్ బిరుదు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. చొల్లంగి సాన్వి అనే పాప 25 జంతువులు, 21 పక్షులు, 25 పండ్లు, 27 చర్య పదాలు, 24 వాహనాలు, 20 కూరగాయలు, 6 కీటకాలు, 21 ఆకారాలు, రంగులు, 8 బొమ్మలు, శరీరంలోని 20 భాగాలు, 2 నీటి జంతువులను గుర్తించి చెబుతుందని, 12 విరుద్ధ పదాలు, ఆంగ్ల అక్షరాలను వాటికి సంబంధించిన పదాలతో ఉచ్చరిస్తూ చెబుతుందని, 8 పొడుపు కథలు, ఆటలు పూరిస్తుందన్నారు. 10 జంతువుల శబ్దాలను అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని కొనియాడారు. ఇవన్నీ ఒక ఏడాది 8 నెలలు వయసు ప్రాయంలో అనుకరించడంతో నేడు చొల్లంగి సాన్వి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కి IBR అచీవర్ బిరుదు సొంతం చేసుకుందని అన్నారు. ఏంటిది చెప్పు? ఏంటమ్మా? హార్స్. ఓకే. ఇది ర్యాట్. ఇది క్యాట్ ఏమంటది? మియావ్ అంటది. ఓకే. ఇది ఇంగ్లీష్లో డాంకీ. వెరీ గుడ్. ఇదేంటిది? షీప్ ఏమంటది? షీప్. బాబా. వెరీ గుడ్. గోట్ ఏమంటది? మే. ప్యాంట్ ఇలా ఉంచుకో. ఇదేంటిది? ఏంటమ్మా? క్యామెల్. ఓకే. ఇది డీర్. ఓకే. వెరీ గుడ్. ఇది జూలో ఉంది. ఏంటది? ఏంటరా? ఏంటమ్మా? జీబ్రా. వెరీ గుడ్. ఇది ఏంటమ్మా? రోర్ అంటది. ఎవరిది? టైగర్. వెరీ గుడ్. ఇది లయన్. ఇది లయన్. ఓకే. ఇది ఏంటమ్మది? జూలో ఉంది. ఏమంటారు దీన్ని? కరెక్ట్గానే చెప్పు. రైనోజరస్. ఓకే. ఇది దీని ఏమంటారు? గొరిల్లా. ఇది ఆక్స్. ఇది మా పాలిస్తుంది. ఏమంటారు దీన్ని? బఫెల్లో. ఓకే. ఇది పాండా. ఇది లెపర్డ్. ఓకే. ఇది ఎలిఫెంట్. ఓకే. ఇదేంటో చెప్పే. పోన్లే తీసి. ఇదేంటో చెప్పు. ఇదేంటో చెప్పాలి సాన్వి. ఏంటమ్మది? ఇదేంటో చెప్పాలి. చెప్పు మరి. ఇదేంటిది? హిపోపోటమస్. ఇదేంటిది? ఏంటమ్మా ఇది? ఫెర్రెట్. ఇది ఏంటమ్మా? జూలో ఉంది. ఏంటి దాని పేరు? జిరాఫీ. ఇది ఏమంటది? సౌండ్ ఏం చేస్తుంది? ఇది మూ అంటది. ఎవరంటారు మూ అని?
మూవ్ అని ఎవరంటారు? ఆవుని ఇంగ్లీష్లో కవ్వు. ఇదేంటిది? ఇంగ్లీష్లో ఏంటిది? ఉల్ఫ్. ఓకే. ఇది బేర్. వెరీ గుడ్. క్యాంగ్రూ. వెరీ గుడ్. ఫస్ట్ వర్డ్స్ కూడా చెప్పాయి. ఇదేంటిది? ఏంటమ్మా? రెయిన్బో. ఓకే. ఇది నీటిలో వెళ్తుంది. ఏంటిది? షిప్. వెరీ గుడ్. ఇది యాపిల్. ఇది ట్రీ. ఇదేంటమ్మా? ఇది డాగ్. ఓకే. ఇది మంకీ. వెరీ గుడ్. ఇది ఐస్ క్రీమ్. ఇది బెలూన్స్. వెరీ గుడ్. ఇది ఇందులోనే పాలు. జగ్గు. ఓకే. ఇది కేక్. ఓకే. ఇది ఫిష్ నెట్. ఓకే. ఇది ఇంగ్లీష్లో ఫ్లవర్స్. ఓకే. ఇది ఆమ్లెట్. ఓకే. ఇది నీటి చూపించు. వెరీ గుడ్. ఇది బాల్. ఓకే. ఇది టైట్. ఓకే. ఇది ఏంటమ్మా? గిటార్. వెరీ గుడ్. ఇది జార్. ఇదేంటిది? చెప్పలే. ఏంటది? ఏంటమ్మది? అంబ్రెల్లా. రైన్ వచ్చినప్పుడు వేసుకోవాలి. ఇవేంటివి? బర్డ్స్. ఓకే. ఇది ఏంటమ్మా? ఇంగ్లీష్లో కీ. ఓకే. ఇది క్యాట్ ఏమంటుంది? మియావ్. ఇది బనానా. ఇది స్టార్. ఓకే. ఇది క్యాప్. ఇంకేమనొచ్చు? హ్యాట్. పెన్సిల్. ఓకే. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలము హసన్బాద గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా హసన్బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్రావు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ వీధులు శుభ్రం చేసి చెత్తను తొలగించి స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ నాగిరెడ్డి సతీష్రావు గ్రామస్తులచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా గుడ్డ సంచులు వాడటం అలవర్చుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ను నిషేధించాలని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సర్పంచ్ గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సబ్బిళ్ల ప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు గొల్లాపల్లపు పద్మరాజు, సచివాలయం, రెవెన్యూ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత 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 మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం స్వచ్ఛత స్వచ్ఛత ప్లాస్టిక్ను 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 స్వచ్ఛత 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 ప్లాస్టిక్ని మనం మన ఇంటి పరిసరాలని, మన వీధిని అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మన ప్లాస్టిక్ని వాడకూడదు. మీరు బజార్కి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు గుడ్డ సంచులను వాడండి. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దు. అదేవిధంగా మీ ఇంటి దగ్గర తడి చెత్తని పొడి చెత్త వేరు చేసి మా యొక్క పంచాయతీ సిబ్బంది ఎవరైతే వస్తారో పారిశ్రామిక పంచాయతీ సిబ్బంది వస్తారు కదా, పారిశుద్ధ్య కార్మికులు, వారికి మాత్రం మీరు వేరు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తే వాళ్ళు పెట్టుకెళ్ళి దాన్ని రీసైక్లింగ్ చేసి దాన్ని ప్లాస్టిక్ వల్ల మన అనార్థాలని వాళ్ళు అరికట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ని వాడద్దు, గుడ్డ చెంచాలను వాడండి, సింగిల్ యూజ్ కవర్లు వాడకండి. మీ ఇంట్లో ఏమాత్రం ఖాళీ ఉన్నా మొక్కలను మాత్రం నాటండి. అమ్మ స్వచ్ఛత మన బాధ్యతనండి. స్వచ్ఛత 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 మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం స్వచ్ఛత 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 మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం. మన ఇంటి పరిసరాలను మన ఇంటి పరిసరాలను మన ఇంటి పరిసరాలను స్వచ్ఛత 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 స్వచ్ఛత.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో బాధితులకు అండగా డిజిటల్ బుక్ను మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొన్నాడ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ తీరు మార్చుకోవాలని, తప్పుడు కేసులు బనాయించిన వారికి వైసీపీ అధికారంలోకి రాగానే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ నేడు ప్రపంచమంతా చూస్తుందని, తమ సమస్యలు డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని కాదని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీను ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ 15 నెలల కాలంగా ఏదైతే పరిపాలన జరుగుతుందో, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి ప్రజలపైన ఏ రకమైన దుర్మార్గమైన పరిపాలన చేస్తూ వాళ్ళు ఏ రకంగా ఇబ్బందికి గురవుతూ ఇబ్బంది పెడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ 15 నెలల కాలంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, వాళ్ళ సానుభూతి పరులకు కానీ పనులు చేయొద్దు, వాళ్ళకి పనులు చేసి పెట్టినట్లయితే మనం పాముకి పాలేసి పెంచినట్టే అని చెప్పి స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడి ఉండడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, అంతకుముందు వాళ్ళ నాన్నగారు చేసిన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావచ్చు, ఎప్పుడు కులమనో, మతమనో, పార్టీ అనో చూడకుండా అందరికీ మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్న విధానం కావచ్చు, అలాగే అతని తనయుడు ఎవరైతే లోకేష్ పరిపాలన తీరు కావచ్చు, వాళ్ళు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన తప్పుడు కేసులు బనాయిస్తూ, తప్పుడు మార్గాల్లో వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ పరిపాలన ఈ 15 నెలల కాలంగా చూసాం. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి, ఇవాళ ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ డిజిటల్ బుక్ అని ఏదైతే మన పార్టీ శ్రేణులకు జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పార్టీ దృష్టిలో ఇవాళ పెట్టాలి. ఏదైతే మనం పెట్టిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఖచ్చితంగా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇప్పటికే ప్రజల్లో ఈ 15 నెలల కాలంగా ఏదైతే అమలు చేస్తానన్నటువంటి హామీలు కావచ్చు, ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఎక్కడా కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశామని చెప్పి పండగలు చేసుకుంటూ, లేకపోతే వాళ్ళు ఇవాళ ఉత్సవాలు చేసుకుంటున్నారు. కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందిన దాఖలాలు ఎక్కడ మనం చూసినట్టు ఇవాళ మన ప్రజలందరూ కూడా ఇవాళ క్లియర్ గా ఏదైతే సూపర్ 6 హామీలు అందడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ జరగకపోగా ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఏదైతే లోకేష్ అమలు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడున్న నాయకులను కానీ, అక్కడున్న కార్యకర్తలు కానీ ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ దుర్మార్గాలని ఇవాళ మనం రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే తప్పుడు కేసులు వాళ్ళ మీద పెడుతూ ఎవరినైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. రేపు వాళ్ళకి ఇవాళ జరిగిన అన్యాయానికి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవాళ అది ఓపెన్ చేయడం జరిగింది. నిన్ననే జిల్లా అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో అమలాపురంలో లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ఇవాళ మన నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ రెడ్ బుక్ ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల్ని ఇవాళ మనం ఏదైతే డిజిటల్ బుక్ అనేది ఏదైతే మనం లాంచ్ చేస్తున్నామో మీ ఇబ్బందుల్ని ఆ డిజిటల్ బుక్ లో నమోదు చేసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆ రోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, ఎవరైతే బాధితులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ ఏదైతే ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఉద్దేశం. ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ మరి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సందర్భంలో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అభిమానులు కానీ వాళ్ళందరికీ కూడా మరి ఉపయోగకరమైన ఉండేలాగా వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అందులో నమోదు చేసుకునేదానికి ఈ డిజిటల్ బుక్ అనేది అన్ని మరి ఆవిష్కరించడం జరిగింది. రెడ్ బుక్ అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా రెడ్ బుక్, ఆ పేరే రెడ్ బుక్ అంటే భయభ్రాంతులు చేసేలా ఉంది. అలాగే డిజిటల్ బుక్ అంటే ఎలా అంతా కూడా ప్రపంచం అంతా డిజిటల్ యుగంలో ఉన్నది కనుక దానికి ప్రకారంగా అయిన ప్రతి ఒక్కటి కూడా అందులో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీ పనిచేసే కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు కేసులు పెట్టి ఇందాక తమ్ముడు సతీష్ గారు అన్నట్టుగా ఇలా ఐపోలవరం కానివ్వండి, కాటరేనుకోన కానివ్వండి, ఇలాగా తాళరేవు కానివ్వండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మరి దారుణంగా వాళ్ళ ఉన్న ఎస్ఐస్ అందరూ కూడా చాలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా మరి మీడియా మూలకంగా మేము చెప్తా ఉన్నాం, రేపు పొద్దున్న ఖచ్చితంగా ఈ అధికారం అనేది పరమార్థం కాదు. ఖచ్చితంగా అధికారం ఉంటది, మళ్ళీ మారుతా ఉంటది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అందుకని మీరు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా జవాబుదారీతనంతో పనిచేయాలి తప్ప మీరు ఏదో ఈవేళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసేమన్నారంటే రేపు ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ అనుభవించేది మీరే. ఖచ్చితంగా మా జగన్ గారు ఏదైతే చెప్పారో మా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే రేపు పర్యవసానం ఉంటుంది. ఈ డిజిటల్ బుక్ లో ముమ్మడవరం నియోజకవర్గ మరి ప్రజానీకానికి కార్యకర్తలకి నాయకులకు అభిమానులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజిటల్ బుక్ అనే దాంట్లో మీకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే మళ్ళీ మర్చిపోతారని డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోండి. ఖచ్చితంగా దీని నుంచి మీకు మంచి రిజల్ట్, మీకు మంచి మరి అవకాశాలు రేపు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి మీరు తెలుపుకుంటూ ఈ డిజిటల్ బుక్ ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా మన కార్యకర్తలు అందరూ కూడా దీన్ని గ్రామ స్థాయిలో కూడా డిజిటల్ బుక్ యొక్క సారాంశం ఏంటనేది కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా మీరు దీన్ని నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నమోదు చేసుకోవాలని ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివారం యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న రామచంద్రపురం పట్టణానికి చెందిన 20 నెలల పాప. బిడ్డ కొంచెం కూతగనమని కొనియాడుతున్న పలువురు స్థానికులు. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కాపు సంఘ నాయకులు ఫైర్. మెగాస్టార్ చిరంజీవి జోలికి వచ్చిన వారి తాట తీస్తామంటూ హెచ్చరిక. ఎంజనం పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రముఖ వైద్యులు దుడ్డు సత్యనారాయణమూర్తి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడిన పలువురు వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.